మరి వృద్ధ మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం. ఆలోచన చేసి మీ అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి అంటే అది చిన్నదా పెద్దగా అనేది కాదు, ఒక వస్తువు చీర రూపంలో ఇచ్చినట్టయితే ఒక గుర్తింపుగా మీ అందరికీ ఒక మంచి అనే ఆలోచనతో మా అందరినీ కూడా పిలవటం జరిగింది. ఇక్కడ చేసిన మరి వేదిక మీద మన జిల్లా అధ్యక్షుడు కూడా ఈరోజు వృద్ధుల కోసం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పెన్షన్ స్కీమ్స్ కూడా అత్యధికంగా తీసుకురావడం జరిగింది. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు. అంతేకాదు వృద్ధులకు ప్రతి నెల మొట్టమొదటి తారీఖునే పెన్షన్ ఇచ్చే విధంగా ఎంత ఆర్థిక లోటు ఉన్నా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు మన భీమవరం పట్టణంలో ఇన్ఛార్జ్ వర్యులు, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు మేడం గారు ఆధ్వర్యంలో ఈరోజు భీమవరంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు సాగర్ గారు కానీ, అదేవిధంగా వేడినటువంటి పెద్దలందరికీ కూడా మహేశ్వర్ కానీ, అదేవిధంగా శాంత శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా టౌన్ పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీస్, వార్డు ఇన్ఛార్జ్ యువత రమేష్ కూడా ఈరోజు వృద్ధులందరికీ కూడా వారికి వచ్చే రోజులు ఏదైతే శీతాకాలం కానీ ఎక్కువగా ఉంది వారికి సంబంధించి వృద్ధుల కోసం అన్ని రకాలుగా చేయడం ఈరోజు వారందరికీ కూడా శారీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక పక్కన వృద్ధులు ప్రతి వారు వృద్ధులు అవ్వాల్సిందే,
ఈరోజు మీరు, రేపు మేము అవుతాం. కాకపోతే ప్రతి వృద్ధుల్ని గౌరవించాలి ప్రతి ఒక్కరు కూడా. మన తల్లి మనకి జన్మనిస్తారు. ఇచ్చినటువంటి జన్మ ఆ రోజు ఒక యుక్త వయసులో ఒక 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో మనకు జన్మనిస్తారు. మనకి 20 ఏళ్ళు వచ్చేగా వృద్ధులుగా అవుతారు. వారికి ఇంకో 20 ఏళ్ళకి ఇంకా వృద్ధులు అవుతారు. అలాగే మనం కూడా పుట్టిన వారు ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు అవుతారు. కాబట్టి వృద్ధులకు ఎవరైనా గౌరవం ఇచ్చి వీలైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వారికి ఎప్పుడు వెన్నంటి వారు చేసేటువంటి కార్యక్రమంలో విజయం జరిగే విధంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. నాయకులతో కానీ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలతో కానీ చెప్తే మీకు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో స్వచ్ఛందంగా ఈరోజు ఈ పెన్షన్ స్కీమ్స్ కానీ ఎన్నో రకాల స్కీమ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలకైతే ఈరోజు బస్ ఫ్రీ కూడా. మీరు ఎక్కడైనా వృద్ధులు కూడా మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడైనా ఉంటే గతంలో ఎలక్షన్ ముందర మేనిఫెస్టోలో జిల్లా వరకునే ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్ళినా వృద్ధులకు ఉచిత బస్ సర్వీస్ కూడా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం. అలాగే రోజుల క్రితం ఇప్పుడు వృద్ధులై ఉంటారు. అయినప్పటికీ కూడా డ్వాక్రా స్కీమ్లో భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎవరైనా ఉన్నారో ఆ మహిళలు 80% ఉపయోగించుకుంటారంటే డ్వాక్రా. ఆ డ్వాక్రాను తీసుకొచ్చిందే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మనందరం కూడా మహిళల కోసం, మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒకప్పుడు ఆలోచించేవారు. రోజు పోలీస్ వ్యవస్థలో హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్గా కానీ ఆర్టీసీ బస్సులో మొట్టమొదటిగా కండక్టర్గా ఇవ్వడం కానీ మహిళలకు ఆస్తిలో వాటా 50% కల్పించడానికి హక్కుని లీగలైజ్ చేసినటువంటి ఎన్టీ రామారావు గారు కానీ ఇట్లా అందరూ మహిళల కోసం కష్టపడినటువంటి ఎవరైనా ఒక నాయకులు ఉన్నారంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం మన డిఎస్సి అందరూ కూడా పిల్లలు ఎవరికో స్కూల్ టీచర్స్ కింద సెలెక్ట్ అయ్యేది నాకు తెలియదు కానీ అందులో కూడా మహిళలు అత్యధిక శాతం అవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మన ఎన్డీఏ కూటమి మోడీ గారు కూడా అప్పుడు ఒక పక్కన జిఎస్టీని కూడా బాగా తగ్గించడం జరిగింది. ఎన్నో సంస్కరణ తీసుకొస్తా ఉన్నారు. మన భారతదేశం గర్వించే విధంగా ఎన్డీఏ కూటమి పెరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ముందరుండి మన యొక్క దానికి ప్రతి ఒక్కదానికి కూడా రాబోయే రోజుల్లో సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసారితో కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 1వ తారీఖు నెల సచివాలయ ఉద్యోగులు ఎన్డీఏ కూటమి పార్టీ నాయకుల చేతుల మీదుగా మరి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈ రోజున అన్ని వార్డుల్లో కూడా భీమవరపట్నం అంతా కూడా అన్ని వార్డులు కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున 26వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతాలక్ష్మి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు, ఏఎంసీ చైర్మన్ సుజాత గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, మరి వేంట శ్రీనివాస్ గారు, ఇలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్య నాయకులు అందరూ కూడా 26వ వార్డులో స్వయంగా మరి పెన్షన్దారులకి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం ఈ రోజున మరి ఈ 28వ వార్డులో గొలగాని రమేష్ అంతర్జాతీయ ఉర్దూ దినోత్సవం సందర్భంగా మరి పేదలకి మహిళలకి మరి చీరలు పంపిణీ చేయడం చాలా అభినందనీయం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వమే ఈ అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించాలి. అయితే ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రభుత్వం మరి కార్యక్రమాలని ఇవాళ 1వ తారీఖు వల్లనే అంతర్జాతీయ ఉర్దూ దినోత్సవాన్ని కూడా రేపు 9వ తారీఖుని మన భీమవరపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున మహిళలకి మరి చేతుల మీదుగా సీతారామకృష్ణ గారు, రామరాజు గారి చేతుల మీదుగా ఈ చీరలు పంపిణీ చేయడం చాలా అభినందనీయం. వారిని ముందుగా నేను రమేష్ గారిని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారికి, పొలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి గారికి, శారద గారికి, కళ్యాణ్ సుజాత గారికి, అందరికీ యాంట శ్రీనివాస్ గారికి, అలాగే పట్టణ అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే గొలగాని రమేష్ గారు, తెలుగు నూతనంగా ఎన్నికైన ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గత 15 నెలలుగా
ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అనేది మరి సూపర్ హిట్గా మరి దాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు వృద్ధుల దినోత్సవం కూడా కాబట్టి తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలందరికీ కూడా మరి చీరల పంపిణీ చేయడం చాలా శుభపరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో ప్రజలకు ఏదైతే అవసరం అన్ని చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ప్రతి 100% కూటమి నాయకులు గెలిచే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది సందర్భంగా. ఇక్కడ ఈరోజు 1వ తారీఖు 26 వార్డులందరికీ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. తోట సీతారామ లక్ష్మి గారితో, రామరాజు గారితో, సారథి గారితో, ఇక్కడ ఉన్న నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ తెలుగు యువత అధ్యక్షులు వరగాని రమేష్ గారు ఏర్పాటు చేసిన ఈ వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమంలో పంపిణీ చేయడం జరుగుతుంది. వృద్ధులందరికీ శుభాకాంక్షలు. అందరూ అతన్ని దీవించాలా, పార్టీని దీవించాలని ఒక గొప్ప మనసు చేసుకుని ఈరోజు మరి 100 మంది మహిళలకి చీరలు ఇవ్వడం జరుగుతుంది. దానికి పెద్దలు తోట సీతాలక్ష్మి గారు, రామరాజు గారు, మింటా పార్థసారథి గారు, మరి సుజాత గారు, వెంకటేశ్వర గారు, కోలనేశ్వర గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చారు. మరి మన బిడ్డలో ఒక సంపద, శ్రేయస్సు, ఆయుష్ కావాలంటే మరి వృద్ధుల్ని మనం గౌరవించుకోవాలి. ఎప్పుడైతే వృద్ధుల దీవెనలు ఉంటాయో ఆ పిల్లలకి, ఆ కుటుంబాలకి మంచి భవిష్యత్తు ఉంటాయి. అందుగురించి పెద్దలు అక్కడ కనపడినా సరే మనం గౌరవించుకోవాలి. గౌతమ్ బుద్ధుడు కూడా వృద్ధుల గురించి మంచి మాట చెప్పాడు. ఆహారం కానీ, నీడ కానీ, దాహం కానీ వృద్ధులకు ఇచ్చినట్లయితే, ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆ యొక్క కుటుంబాల దేశం బాగుంటుందని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. వృద్ధులంటే పట్టణ తెలుగు యువత అధ్యక్షులు మన వరగాని రమేష్ గారు మరి నిత్యావసర వస్తువులు, అలాగే బియ్యం, వాళ్ళకి కుటుంబానికి ఏం కావాలంటే అది ఒక నెలగా ఆదుకునే విధంగా మరి ఆయన పెద్ద మనసుతో మరి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది. మరి తెలుగు యువత అధ్యక్షుడిగా కాకపోతే మరి వార్డు ప్రెసిడెంట్ గా ఉండగా కూడా ఇక్కడ మహిళా మంత్రులు అయ్యప్ప బాబు గారు ఒక సారథ్యంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఒక నాయకత్వంలో చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా ప్రజలకు మమేకం. ఇక్కడ వరగాని రమేష్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ ఎంపీ, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారికి, మరియు వెంకటే పార్థసారథి గారికి, పోల నాగేశ్వరరావు గారికి, ఏపీఐఎస్ చైర్మన్ రామరాజు గారికి, పట్టణ సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా దాని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ వార్డు 28వ వార్డు మహిళా భద్రత అధ్యక్షురాలు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వృద్ధుల దినోత్సవం సంబంధించినటువంటి ఐడియా కాన్సెప్ట్ ఆయన ఇచ్చిందే. ఆయన చెప్పిన ప్రకారంగా ఈ రోజున మేము వృద్ధులందరికీ కూడా చీరల పంపిణీ మరియు కోర్సు ఇవన్నీ పంపిణీ చేసాము.